2027 సంక్రాంతికి కొన్ని క్రేజీ సినిమాలు అయితే రిలీజ్ అవబోతున్నాయి. అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సంక్రాంతి సీజన్ వస్తే చాలు మన మూవీ లవర్స్ కి పండగే పండుగ. ఫ్యామిలీ ఆడియన్స్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళే రోజులు ఏమైనా ఉన్నాయంటే అదే సంక్రాంతి సీజన్. సంక్రాంతి సీజన్ లో వచ్చిన సినిమాలు ఎలాంటి మూవీ అయినా సరే ఎక్కువ కలెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఎలాంటి మూవీ అయినా కూడా సంక్రాంతి సీజన్ లో రావాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సంక్రాంతికి రాబోయే సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రైటింగ్స్ లో మహాకాళి అనే మూవీ అయితే రాబోతుంది. ఈ మూవీ జనవరి 8న అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ ఎవరంటే పూజ అపర్ణ కొల్లూరు అనే అమ్మాయి అయితే డైరెక్ట్ చేస్తుంది. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ చేసేసారు. బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడు పాత్రలో అయితే కనిపిస్తున్నారు. దేవతలందరినీ ఎదిరించే ఒక విలన్ గా కనిపించబోతున్నాడు మన అక్షయ్ ఖన్నా. ఈ మూవీ లీడ్ రోల్ లో భూమి శెట్టి అనే అమ్మాయి అయితే నటిస్తుంది. రీసెంట్ గా తన ఫస్ట్ లుక్ కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అలాగే జనవరి 12న మన సాయిధరం తేజ్ నటిస్తున్న సంబరాల ఏటుగట్టు మూవీ కూడా రిలీజ్ అవబోతుంది. ఈ మూవీని రోహిత్ కేపీ అనే డైరెక్టర్ అయితే డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీని దాదాపు 4-5 సంవత్సరాలుగా షూట్ చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది ఈ మూవీ. ఈ మూవీ కోసం మన సాయిధరం తేజ్ చాలా కష్టపడుతున్నాడు. ఈ మూవీ ఎలా అయినా సరే సక్సెస్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. సంక్రాంతి సీజన్ లో వస్తుంది కాబట్టి హిట్ అయ్యే ఛాన్స్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఈ మూవీ జనవరి 12న అయితే రిలీజ్ అవబోతుంది. ఆ తర్వాత నందమూరి కళ్యాణరామ్ మన వెంకీ మామ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న జనవరి 12 విడుదల. ఈ మూవీ నేమే జనవరి 12 విడుదల. ఈ మూవీ జనవరి 12నే రిలీజ్ అవబోతుంది. ఈ సంవత్సరం మనశంకర వరప్రసాద్ మూవీతో 300 కోట్లు కొల్లగొట్టిన మన అనిల్ రావిపూడి 2027 సంక్రాంతికి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి. మరి మన అనిల్ రావిపూడి ఆడియన్స్ పల్స్ అయితే పట్టేశాడు. ప్రతి సంక్రాంతికి వస్తున్నాడు, హిట్ కొట్టేస్తున్నాడు. జనవరి 13న మన మెగాస్టార్ కాకా అయితే వస్తున్నాడు. బాబీ కొల్లి డైరెక్షన్ లో వస్తున్న కాకా మూవీ రీసెంట్ గా టైటిల్ గ్లింప్స్ అయితే రిలీజ్ చేసేసారు. ఈ మూవీలో మన మెగాస్టార్ కొంచెం ఓల్డ్ గెటప్ లో కనిపించినట్టుగా అనిపించింది, కానీ గ్లింప్స్ అయితే అదిరిపోయింది. మన మెగాస్టార్ కాకా మూవీ జనవరి 13న అయితే రిలీజ్ చేయబోతున్నారు. మనశంకర వరప్రసాద్ మూవీతో మంచి హిట్ కొట్టేసిన మన మెగాస్టార్ ఈసారి కూడా అదే రిపీట్ చేయాలని చూస్తున్నాడు. మరి ఈ మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం క్లాసిక్ ఏసర్ని ఇప్పుడే ఫాలో అవ్వండి.